కాంచీపురంలోని వరదరాజ స్వామి టెంపుల్కి వచ్చాను ఈరోజు. తమిళనాడులో అదే వెండబల్లి బంగారు బల్లి ఉంటుంది కదా, ఆ టెంపుల్కి వచ్చాను. ఇంకా చూద్దాం, ఇంకా గురించి తెలుసుకున్నాను. ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్కిటెక్చర్ ఇక్కడ ఒక కోనేరు ఉంది. దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది కోనేరుకి. ఇక్కడ ఎవరన్నా వస్తే కనుక్కున్నాం, నాకు పెద్దగా తెలియదు. కదా ఆర్టిఫిషియల్ ఇట్లా ఓల్డ్ టెంపుల్ అది. మంచి వైబ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక అన్న ఉన్నారు, కనుక్కున్నాం. ఆయన చాలా రోజుల తర్వాత ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి? రాజేష్ ఇందాకే వచ్చాను. నైస్ టు మీట్ యు. కొంచెం ఈ గుడి గురించి చెప్తారా అన్న? కొంచెం. ఓకే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సూపర్. సో సిస్టర్? సూపర్ సూపర్. సో ఎలా వచ్చావు ఇక్కడికి? తిరుపతి నుంచి వచ్చావా లేదంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ నుంచి వచ్చావా? సో హైదరాబాద్ నుంచి నేను విజయవాడ వచ్చినాను. విజయవాడలో రెస్ట్ తీసుకొని 1 night. ఫ్రమ్ విజయవాడ టు నెల్లూరు బైక్ మీద వచ్చాను. ఓకే. నెల్లూరు టు తిరుపతి. తిరుపతిలో అంగప్రదర్శనం ఉంటే ఆ దర్శనం అయిపోగానే ఎలా జరిగింది అంగప్రదర్శనం? సూపర్గా జరిగింది. ఆ వైబే వేరే అసలు. నాట్ వెంకటేశ్వర్. నిజం నిజం. తిరుపతి టు తిరుపతిలో ఉన్న చిన్న చిన్న అన్ని టెంపుల్స్ కవర్ చేశాను. ఎస్పెషల్లీ కపిల తీర్థము, ఎక్స్ప్రెస్ భలే ఉంది, వాటర్ ఫాల్స్. అది అయిపోగానే అక్కడ నుంచి వర్షాలు పడినాయి కాబట్టి బాగా వర్షాలు అది అయిపోగానే వెంటనే బ్యాక్ పుత్తూరుకి వచ్చాను. ఇంకా పుత్తూరు వచ్చి మా తమ్ముడు ఉంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ కాంచీపురం వచ్చాను. అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని వచ్చామన్నమాట. బాగా జరిగింది దర్శనం కూడా అక్కడ. అండ్ అక్కడ వీడియోస్ అవన్నీ తీయడం కుదరదు కాబట్టి సో అక్కడ ఏం వీడియోస్ తీయలేదు. అండ్ ఇంకా తెలిసిందే కదా అందరికీ, విష్ణుకంచి అండ్ శివకంచి అని 2 ఉంటాయి. అండ్ శివకంచి దర్శనం చేసుకొని సూపర్గా ఉండింది. నా విష్ణుకంచికి వచ్చాను. అండ్ ఎందుకో ఇక్కడికి వచ్చాక ఈ గుడి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొద్దిగా తెలిసింది. లైక్ ఏంటి హిస్టరీ ఏంటి అంటే అందరూ అంటుంటారు కదా 40 years ఒకసారి విష్ణుమూర్తిని కోనేరు నుంచి తీస్తారని. అతివరద ఆయన గురించి తెలుసుకుందాం, లైక్ కొంచెం ఇంట్రెస్ట్ పుట్టింది. సో అందుకే మేజర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదన్న, సో అందుకే నేను మీట్ అయ్యేసి ఇది గురించి చెప్తావేమో అని కొంచెం మీరు ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని కలుసుకున్నాను. చలో అన్న, ఇంకా చెప్పండి గుడి గురించి కొంచెం నేను తెలుసుకుంటాను. వరదరాజస్వామి టెంపుల్కి నేను ప్రతిసారి చాలాసార్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కన్నా వరదరాజస్వామి సాక్షాత్తు మనుషులతో మాట్లాడేవాళ్ళం అనమాట. వరద అని ఒక్కసారి గట్టిగా మనం అరిచి మనం ఏదైనా భగవంతుని కోరుకుంటే కన్నా ఖచ్చితంగా రెడీగా ఉన్న ఏకైక పర్సన్ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే కన్నా భగవంతుడు అత్తి వరదరాజస్వామి. అత్తి వరదరాజస్వామిని ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ 40 yearsకి ఒకసారి వాటర్లో అత్తి చెట్టు కింద ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ అత్తి వరదరాజస్వామి అంటారు కూడా. సో సరస్వతీదేవి సంథింగ్ ఏదో ఇష్యూస్ వల్ల కూడా ఒక స్టోరీస్ కూడా నడిచాయి అనమాట దీని మీద.
40 ఏండ్లకు ఒకసారి అత్తి వరదరాజ స్వామిని మండపంలో పెడతారనమాట. ఆ మండపం కూడా మిమ్మల్ని చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు. సో ఆ మండపంలో మండలం రోజులు పెడతారనమాట. మండలం అంటే 42 డేస్ తర్వాత 42 డేస్ పెడతారు. 42 డేస్ తర్వాత మళ్ళీ అగైన్ లోపల ఆ మండపం లోపలే వాటర్లోనే పెట్టేస్తారనమాట. చాలా అద్భుతమైన ప్లేసు. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిందిగా నా పర్సనల్గా రిక్వెస్ట్. ఎందుకు అంటున్నానంటే గన భూలోక వైకుంఠం అని మనం ఏదైతే అంటుంటామో తిరుమల, కానీ తిరుమల లాంటి ప్లేస్ కూడా దివ్య దేశం కాదు. దివ్య దేశం అంటే కన్నా సాక్షాత్తు భగవంతుడు ఉండే ప్లేసెస్ అనమాట. అండ్ ఆల్డ్ వార్స్ మనకు 12 మంది ఆల్డ్ వార్స్ ఉంటే కన్నా ఈ 12 మంది ఆల్డ్ వార్స్లో ఎవరో ఒకరు మాత్రము, లేదంటే 2-3 సంథింగ్ ఎవరైనా సరే ఇక్కడ మంగళాశాసనం చేస్తే, అంటే ఇప్పుడు భగవంతుడి కన్నా భగవద్భక్తులే ఎక్కువ ప్రీతికరమైన వాళ్ళని చెప్పేసి భగవంతుడే ఒప్పుకున్నాడు అనమాట. సో ఇది రామానుజుల వారు కూడా పరమపదించేటప్పుడు చెప్పిన మాటలు. శ్రీపాద తీర్థం కానీ భగవంతుడు ఆ రాయే అని చెప్పేసి మీరు దర్శనం చేసుకోవడము, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు అన్న. సో భగవంతుడి కన్నా భగవద్భక్తుల మాటలు చాలా ఇంకా ప్రీతికరమైనట్టు కాబట్టి సో చాలామంది ఇక్కడ ఆల్డ్ వార్స్ మంగళాశాసనం చేసిన ప్లేస్ అనమాట ఇది. సో చాలా అద్భుతమైన ప్లేసు. సో వరదరాజ స్వామి కూడా మాట్లాడిన ప్లేసు. సో ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు అంటే కన్నా తిరుక్కచ్చి నంబి అని చెప్పేసి ఒక పర్సన్ ఉండేవారు ఒక 1000 సంవత్సరాల కిందట. సో రామానుజుల వారు ఉన్న కాలము ఆ టైం నాటి పర్సన్ అనమాట. సో ఆయన తిరుక్కచ్చి నంబితో ఎవ్రీడే మాట్లాడేవారు. తిరుక్కచ్చి నంబితో ఎట్లా మాట్లాడుతారు అని మీరు ఎలా చెప్పగలుగుతారంటే కన్నా దీనికి వచ్చేసి మన పురాణాల్లో ఒక 400-500 సంవత్సరాల 600 సంవత్సరాల కిందట ఉన్న ఒక పర్సన్, మన తెలుగు వాగ్దేయకారుడు అన్నమాచార్యుల వారు. సో అన్నమాచార్యుల వారు రాసిన ఒక పాటలో కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అనే ఒక పాటలో కంచిలోననున్న తిరుకచ్చి నమ్మి మీద కరుణించి తన ఎడకి రప్పించిన వాడు అనే ఒక సాంగ్ ఉంది. సో ఆ సాంగులో మన వరదరాజ స్వామిని సంబోధిస్తూ తిరుకచ్చి నమ్మి సంబోధిస్తూ మాట్లాడిన మాటలన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది రామానుజుల వారి తిరువడిగిరేశ్వరం. సో ఈరోజు వరదరాజ స్వామి టెంపుల్కి రావడం జరిగింది. సో ఈ వరదరాజ స్వామి టెంపుల్ చూసిన తర్వాత నాకు ఒక అద్భుతమైన పాట గుర్తుకొచ్చింది, అన్నమాచార్యుల వాళ్ళు పాడిన పాట. సో కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వారమునుగు పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఈ పాటకి ఈ టెంపుల్కి ఏం సంబంధం ఉంది అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ రావచ్చు. సో దీంట్లో ఒక లిరిక్ ఉందన్నమాట. ఆ లిరిక్ ఏమంటే కనుక కంచిలోననున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకి రప్పించిన వాడు. అంటే కంచిలోనున్న వరదరాజ స్వామి టెంపుల్ ఉన్నారు కదా, ఆయన తిరుక్కచ్చి నంబి అనే ఒక పర్సన్తో ఎవ్రీడే సంభాషించేవారు అనమాట. సో ఆ సంభాషణ ఏమంటే కనుక ఆ తిరుక్కచ్చి నంబి వచ్చేసి కొంచెం అప్పట్లో తక్కువ కులస్తుడని చెప్పేసి ఆయన ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. సో ఆయన రోజు భిక్షాటన సంథింగ్ ఏదో చేసేసి ఆడ వచ్చి కూర్చొని అట్లా ఉంటే కనుక ఆయన వరదరాజ స్వామి ఏమయ్యా తిరుక్కచ్చి ఈరోజు ఏంటి విశేషాలని అడిగేంత ఆయనకి ఈయనకి చనువు ఉండేదన్నమాట. సో రామానుజుల వారు ఆల్మోస్ట్ కంచి చుట్టూ కంప్లీట్గా తిరిగి ఆయన ప్రతిరోజు ఆయన చాలా క్వశ్చన్స్ ఉండేవి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు చెప్పేవారంటే తిరుక్కచ్చి నంబి దగ్గర నుంచే ఆన్సర్ చెప్పించుకునేవారు. సో తిరుక్కచ్చి నంబికి ఎలా తెలుసు అంటేనా ఇంకా సాక్షాత్తు వరదరాజ స్వామి ఆయనకి ఆన్సర్లు చెప్పేవారు, భగవంతుడే. సో అందువల్ల అన్నమాచార్యుల వారు కూడా ఈ పాటలో ఆయన తీసుకున్నారనమాట. కంచిలోననున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకి రప్పించిన వాడు, మచిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడిన చీనవాడు. చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ తిరుమలకి వెళ్ళిపోయినాడు ఆయన. తిరుమల నంబి ఎవరు అంటే కనుక రామానుజుల వారి స్వయాన మేనమామ. సో ఫస్ట్ తిరుమలలో నివాసం ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కనుక తిరుమల నంబి. సో తిరుమల నంబి మనం దర్శనానికి పోతామంటే కనుక తిరుమల నంబి సన్నిధి అని చెప్పేసి ఉంటుంది అనమాట. మచిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడిన చీనవాడు,
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఇక్కడ ఉంటున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఇక్కడ చక్రతాళ్వారు. నరసింహర్ వర్మర్ ఓకే, பின்னாடி சக்கரத்தாழ்வார், బ్యాక్ సైడ్ சங்கு சக்கரம், ரைட் பெருமாளை, இது அத்திவரதர், అత్తివరదరా స్వామి. போர்டு பாருங்க, కరెక్ట్ కరెక్ట్. అక్కడ బోర్డు అదే పోల. ఓకే ఓకే ఓకే. పార్టీస్ సో ఉత్తరం ఎవ్రీ 40 years ఒకసారి బయట తీసి 219 ఓకే 259 ఓకే. 33 ఎన్ని రోజులు బయట పెడతారు? హౌ మెనీ డేస్ ఇన్ స్టే? 40 days. 40 years కి ఓకే. 48 వరే కీలా మీద ஒரு மண்டலம். ఓకే. அப்புறம் மண்டபம் நேர் மண்டபம், అక్కడ మండపం, సేమ్ మండపం, ఆ మండపం. ఓకే. మండలం పెట్టారంట 79 ఓకే. 219 మండలం 42 days ఏమంటారు బయటికి. 48 ఇలా మేళ, మేళ అంటే పైన కదా, అదే దర్శనం, అదే దర్శనం. కీలా అంటే కింద, మేళ. ఓకే, 42 days మేళమే. ఓకే. కాంచి వరదర్ ఉள்ள మళ్ళీ బంగార భల్లి. కరెక్ట్ 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 దేవి తాయార్ టెంపుల్. ఇది అడిగే తిరుక్కచ్చి నంబి. హూ ఇస్ ద పర్సన్? తిరుక్కచ్చి నంబి పూందమల్లి. ఓకే. యాక్చువల్లీ రామానుజుల వారు వరదరాజు పెరుమాళ్ టెంపుల్ అదే పోలే. ఓకే. రామానుజన్ ఆదివాసి పేరు రామానుజర్. ఓకే. శ్రీ పెరుంబదూర్. ఓకే. శ్రీ పెరుంబదూర్ బర్త్ ప్లేస్. அங்கதா ராமானுஜர் வாழ்ந்து வேதங்கள் படிச்சு. ఓకే. ஸ்ரீரங்கம் வைகுண்டநாதன் அங்கதான் அவருக்கு கரெக்ட் பரமபதம். பரமபதம். அது தேசிகர் ஒருத்தர் இருந்த வேதாந்த தேசிகர். கரெக்ட். அவர் எங்க இது குரு. அது ராமானுஜர் சின்னவர். கரெக்ட் 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 தான். கரெக்ட். பவர் வேதங்கள் அவர் சம்ஸ்கிருதம் தன்னோ வித்ரஷ்யம் வருணஹ அவதமானவதவத்த சொல்லும், அவ்வளோ பவர் உண்டது. அந்த மாதிரி தேசிகர். ஆழ்வார் ஒருத்தர் இருந்தார், நம்மாழ்வார். அதே போல ஒருத்தர். ஓகே ஓகே. இது ராமானுஜர் வாழ்ந்தது 120 years. அவ வந்து ரொம்ப ஏஜ் கம்மி. ஓகே. இவர் 120 120 ஆண்டுகள். ஓகே ஓகே. ஒரே மனிதன் அவர். அந்த மாதிரி இருக்கனால ஷேமா டென் நாராயணன் நேம். தேங்க்யூ. ஆமா, வெரி குட். அந்த ஷேமா வெரி குட். நாராயணன் நேம். ஓகே ஓகே. భోజనాథ హోటల్. హోటల్. இப்போ நேர தெலுங்குல எங்க? ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. తిరుపతి శ్రీనివాస టెంపుల్. కరెక్ట్ కరెక్ట్. అమ్మాయిగా తాయార్. కరెక్ట్. గోవిందాజీ టెంపుల్. కరెక్ట్. ఫాదర్ మదర్ ఉన్నారా? మదర్ లేదు, ఫాదర్. ఫాదర్ సిస్టర్ సిస్టర్ బ్రదర్ 3 members. அவருக்கு friends. We are the friends. Last he is person, he is from Hyderabad. హిందీ. నారాయణ నేమ్. సంస్కృత వేదం పడితే నారాయణ నేమ్. Yeah. 70 age. Oh, great. ఇది టెంపుల్ చక్రతాళ్వార్ టెంపుల్. நரசிம்மர் சக்கரத்தாழ்வார். ஓகே. யோக நரசிம்மர். பின்னாடி சக்கரத்தாழ்வார். ஒரே இதுல 2. ஓகே. வலது கை ரைட் கையில சங்கு சக்கரம். கரெக்ட் கரெக்ட். அதுக்கப்புறம் அத்தி வரத டெம்பிள். பாட்டேஸ் போதும். So last how many years back in Mela? 48 போதும். Okay. లాస్ట్ ఎప్పుడు అన్నారు మేళ? లాస్ట్ టైం ఎప్పుడు అవుతుంది మేళ? 219 2019. కరెక్ట్. அப்பதான் ஃபர்ஸ்ட். ஓகே. ஏப்ரல் 20. அப்புறம் எப்போ வரும்? இங்கே 2059ல 509 259. அதுல ஏப்ரல்ல வரும் அல்லது மே, அதுக்குள்ள வரும். அப்போ இருந்தா பார்க்கலாம் கண்டிப்பா. இல்லையா? நாராயணன் நேம். ఓకే ఓకే ఓకే. స్టాప్ కొట్టు. జాగ్రత్త. ఓకే. நாராயணன் நேம். நல்ல வியாபாரம். ஓகே. பல்லாண்டு பல்லாயிரம் தாண்டு வளரோடு 100,000 வியாபாரம். இப்போ ஜாமா. ஐ எம் ஃபோட்டோகிராஃபர். ஆந்திராவிலே. ஆந்திரா.
సో ఆయన చెప్పిన మొత్తం అన్నీ కూడా. సో ఇక్కడ చక్రతాళ టెంపుల్ అండ్ యోగా నరసింహస్వామి టెంపుల్. సో ఇక్కడ మీరు కనిపిస్తున్న ఆ మండపం చూశారు కదా, ఆ మండపంలోని అత్తి వరదర్ అనే విగ్రహం ఒకటి ఉందన్నమాట. సో అత్తి అంటే ఏమంటే కన్నా, అత్తి వరదర్ అంటే కన్నా లాస్ట్ పురాణ ప్రకారం చూస్తే కన్నా సరస్వతీదేవి అమ్మవారు ఆగ్రహం పొందేసి సంథింగ్ వాళ్ళ ఇష్యూస్ వల్ల ఏదో అక్కడి నుంచి పుట్టుకొచ్చినది అనమాట అత్తి వరదర్ అనేది. సో అత్తి వరదర్ అనే ఆయనకు చాలా ఆగ్రహం అనమాట, చాలా కోపం, ఆయనకి కోపం ఉంటుంది. అందుకే ఎప్పటికీ వాటర్లోనే పెట్టింటారు. ఎవ్రీ 40 yearsకి ఒకసారి మాత్రమే దాన్ని బయటికి తీసి 40-45 రోజులు మాత్రమే దర్శనం ఇస్తారనమాట. సో దర్శించుకున్న వాళ్ళు చాలా భాగ్యం కలుగుతుందని చెప్పేసి పురాణం ప్రకారం చెప్తారనమాట. సో చాలా అద్భుతమైన ప్లేసు. సో ఈ వరదరాజస్వామి టెంపుల్కి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ చాలా 1000 సంవత్సరాల 1000 సంవత్సరాల కింద నాటి పురాణాలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. మనకి రామానుజుల వారు తెలుసు కదా, రామానుజుల వారు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ కంచి చుట్టుపక్కల అదే ఫాలో కావాలిగా. ఓకే ఓకే, ఒకసారి ఒక క్లిప్ తీద్దాం, తీద్దాం ఈ కోనేరు. ఫస్ట్ చూడు, ఇట్రా 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 ఇట్లా చెప్తా చూడు, ఇక్కడ నుంచి ఇట్లా బయటికి రా చెప్తా. నైస్ మీటింగ్ టు యూ. ఓకే వికీ, స్టే ట్యూన్. ఇవన్నీ కూడా మీకు వినాలనుకుంటేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.